గురువుగారు, బ్రహ్మచర్యము అంటే వివాహానికి పూర్వస్థితి అయినా లేక ఇంకా ఏదైనా అర్థం ఉందా దీనికి? బ్రహ్మచర్యము అంటే నిరంతరము బ్రహ్మయందు చరించువారు ఎవరో అతడు బ్రహ్మచారి. ఇది మొదటి భావం. బ్రహ్మయందు చరించడం అంటే పరబ్రహ్మం, నిర్గుణ, నిరాకార, నిరంజన, నిర్వికార, ఈ విధమైనటువంటి బిరుదులు ఎవరికైతే ఉన్నాయో, ఆ తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వాన్ని పరబ్రహ్మం అంటున్నాం. ఆ పరబ్రహ్మయందు నిరంతర చింతన కలిగి బాహ్య ప్రపంచమునందు ఏ విధమైన ఆలోచన లేకుండా ఎవరైతే ఉండగలుగుతారో వారిని బ్రహ్మచారి అనాలి. కేవలం వివాహం కాకుండా ఉన్నంత మాత్రం చేత బ్రహ్మచారి అనేటువంటి అవకాశం లేదు. అనేక రకాలుగా మనస్సు స్ఖలనం కావచ్చు. బ్రహ్మచారికి కూడా అనేక రకాలైన ఊహలు పోహలు కలగవచ్చు. కర్మలు ఎప్పటికీ కూడా 3 రకాలుగా చెప్పబడినాయి: మనస, వాచ, కర్మణ. ఈ మనస్సు చేత కానీ, వాక్కు చేత కానీ, కర్మ చేత కానీ చేయకూడని కర్మలు చేసినట్లయితే అతడు బ్రహ్మచారి అయ్యేటువంటి అవకాశం లేదు. అతడు కేవలం వివాహం కానంత మాత్రం చేత అస్ఖలితంగా ఉన్నాడు అని చెప్పేటువంటి అవకాశం కూడా లేదు లోకంలో. కనుక అసలు కేవలం బ్రహ్మచారి అంటే నిరంతరం బ్రహ్మయందు చరించుడువాడు. సంసారి అయినవాడు కూడా బ్రహ్మచారిగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఏ విధంగా చెప్పాలి అంటే, సంసారంలో ఉన్నప్పటికీ కూడా అతడు చేసేటువంటి ప్రతి కర్మను కూడా భగవదర్పితంగానే కనుక చేసినట్లయితే అతడు బ్రహ్మచారిగానే ఉంటాడు. వాస్తవానికి హిరణ్యకశ్యపుడు కూడా బ్రహ్మచారి. అతడు ఏ కర్మ చేసినా నిరంతరము ఎవరిని తలుచుకున్నాడు అంటే భగవంతుణ్ణి తలుచుకున్నాడు. శత్రుత్వంతో భగవంతుణ్ణి తలుచుకున్నాడు. ఏ కారణం చేత అయినప్పటికీ ఆ విష్ణువు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎప్పుడు కనబడతాడు, నేను ఎప్పుడు చూడగలుగుతాను, ఎప్పుడు యుద్ధం చేయగలుగుతాను. కనుక ఎవరి యందు అతడి చిత్తము నిలబడి ఉన్నది అంటే కేవలం భగవంతుని యందు ఆ చిత్తము నిలబడి ఉన్నది. అటువంటి అతడిని బ్రహ్మచారి అనాలి తప్ప కేవలం వివాహం కానంత మాత్రం చేత అతడు బ్రహ్మచారి కాదు. అది రూఢి అయిన అర్థం